తోటా తీసిన బాంబులాగా ఎప్పుడు ఇంత ఎనర్జీకి ఎలా ఉంటావు? కసి, ఉమ్, జీవితంలో సాధించాలి, ఉమ్, ఇక్కడ నిరంతరం పోరాటమే. ఉమ్, ఏ దిక్కు లేని మనకి దేవుడే దిక్కు. ఆ దేవుడిని నమ్ముకొని మన కష్టాన్ని నమ్ముకొని ఒకటి సంకల్పించుకొని ముందుకు నడిచామంటే తప్పకుండా ఈ ఎనర్జీ ఉంటుంది, ఆ దేవుడు అండా ఉంటుంది, ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాన్న గార్డు, చాలా చిన్న ఉద్యోగం. తర్వాత కట్ చేస్తే నువ్వు హైదరాబాదు, తర్వాత మల్టీమీడియా కోర్సులు, తర్వాత అది మానేయటం. ఏంటన్న ఈ జీవితం? ఇప్పుడు సాలిచాలన సంపాదన, చదువు కూడా పెద్ద ఎడ్యుకేషన్ కూడా పెద్ద గొప్ప ఎడ్యుకేషన్ ఏం కాదు. లేదు, అవును. అటువంటిది సినిమా మీద రావటం, పొంగనూరులో వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు సినిమా అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎట్లా పంపించారు నేను? అసలు పొంగనూరుకి హైదరాబాద్కి సంబంధం కూడా లేదు. సంబంధం కూడా. సో అయినా మనం వచ్చాము అంటే డెఫినెట్గా అంటే మన స్టడీస్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ అని వెళ్ళాం, ఆ స్టేజ్ కావచ్చు, తర్వాత బ్యాంక్ జాబ్స్ కోసం నంద్యాలకు వచ్చిన, ఇవన్నీ కూడా ఈ స్టడీస్ అన్నీ కూడా ఏంటంటే ఒకటి సినిమా, రెండు క్రికెట్, వీటి వల్ల వాటిని ఒక ఫ్లాప్ షోగా మార్చుకున్నాం ఆ స్టడీస్ అనేది. సో దేని ద్వారా అయితే మన ఆ స్టూడెంట్ లైఫ్ని పోగొట్టుకున్నామో ఆ రెండిట్లోనే ఎదగాలి. ఒకటి క్రికెట్, రెండు సినిమా. సో క్రికెట్కి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేంత స్థాయి కావచ్చు, ఆడ వెళ్ళగలిగే ఆ రోజుల్లో ఆడ వెళ్ళగలిగే ఆ దారి కావచ్చు, ఇవన్నీ మనకి తెలియలేదు. సో మనకు తెలిసింది సినిమా. సో సినిమా పరంగా మాత్రం డెఫినెట్గా మనం సినిమాలు చూడగలం, సినిమాలు జడ్జ్ చేయగలం, అది దాంట్లో ఏంటంటే అనాలిసిస్ చేయగలం. ఆ మెచ్యూరిటీ అప్పుడు తక్కువ ఒక రకంగా మాట్లాడగలిగే స్థాయి అయితే ఉండేది. సో వీటిని బేస్ చేసుకుని తప్పకుండా మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనే పట్టుదలతో దానికి మల్టీమీడియా అనే ఒక కోర్సు అడ్డు చెప్పి, ఇక్కడ వచ్చి మనం మల్టీమీడియా చేసింది లేదు, పాడు లేదు, దానికి ఒక కోర్సు అని అడ్డు చెప్పి, అంటే ఆ కోర్సు అని చెప్తే ఇంట్లో డబ్బులు ఇస్తారు కదా, ఫస్ట్ లైఫ్ లీడ్కి పనికొస్తుంది అప్పట్లో అని అలా చెప్పి ఇక్కడికి వచ్చి నా ప్రయత్నాలు మొదలు పెట్టడం, ఈరోజు మీ ముందు కూర్చుని ఎంత స్థాయి.